వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 51. మను సత్యతో మాట్లాడి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అభి దగ్గరకు వెళ్లి భయంగా అభి గారు అని పిలిచింది. ఈ 10 రోజుల నుంచి విన్న స్వరంలో తన పేరును మళ్లీ విన్న అభి ఒక్కసారి తన తల పైకెత్తి ఒక్క నిమిషం అలా చూస్తూ ఉన్నా మళ్లీ వెంటనే కోపంగా చూస్తూ, నిన్ను నా కళ్ళ ముందుకు రావద్దు అని చెప్పాను కదా, మళ్లీ ఇక్కడకు ఎందుకు తగలడ్డావు అన్నాడు. అది మరి నేను మిమ్మల్ని అని నాంచుతూ ఉన్నది మనం. హే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ నా ముందుకు వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటావు. ఈ 10 రోజులు కాస్త ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నీలాంటి వాళ్లకు ఒక్కసారి చెప్తే ఎందుకు అర్థమవుతుంది? కావాలని మళ్ళీ వచ్చే నేను ఏం చేయలేదు, నన్ను నమ్మండి అని చెప్పటానికి వచ్చావా? అయినా ఇంట్లో కనపడొద్దు అన్నాను అని ఆఫీసులో మొదలెట్టావా? ఇన్ని రోజులు ఆఫీసుకు రాకపోతే నిజం తెలిసిపోయింది అని సిగ్గుతో రావటం మానేశావు అనుకున్నా. కానీ నీలాంటి వాళ్లకు అలాంటివి ఏమీ ఉండవు కదా, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు అన్నాడు అభి. అభి గారు, ప్లీజ్ ఇక చాలు, ఆపండి. నేను వినలేకపోతున్నాను. ఇప్పటికే మీకు దూరంగా ఉండి చస్తూ బ్రతుకుతున్నాను. ఇంకా ఇలాంటి మాటలతో పూర్తిగా నన్ను చంపకండి. నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మరు అని నాకు అర్థమైంది. అందుకే కదా మీరు చెప్పినట్టే మీకు దూరంగా ఉంటున్నాను, మీరు చెప్పినట్టు చేస్తున్నాను అని చెప్పింది మనం. హహా, మరి నేను చెప్పినట్టే చేస్తూ ఉంటే నా ముందుకు ఎందుకొచ్చావు అని అడిగాడు అభి. అది నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాము అని వచ్చాను. అదే, నేను వైజాగ్ వెళ్ళాలి, ఒక 2 రోజుల్లో వచ్చేస్తాను. అమ్మమ్మ గారిని అడిగితే నాకు నయం అయ్యాక మీతో మాట్లాడుతా అన్నారు. కానీ నిన్న అమ్మమ్మ ఊరికి వెళ్లారు, రావటానికి టైం పడుతుందట. అందుకనే నేనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని చెప్పింది మనం. మనం చెప్పిన మాటలు అన్ని విన్న అభి, నువ్వు ఎక్కడికి ఊరేగుతావో ఊరేగు, నాకు నీ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా నువ్వు వెళ్లే ముందు ఇదిగో అంటూ తన ముందు పేపర్స్ పెట్టి వీటిపై సైన్ చేసి వెళ్ళు అన్నాడు అభి. అభి తన ముందు పెట్టిన పేపర్స్ చూసి టెన్స్ అవుతూ, అభి గారు, మీరు నాకు 3 months టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఇదేమిటి అప్పుడే సైన్ చేయమంటున్నారు అని అడిగింది మనం. నాకైతే నిన్ను ఈ క్షణమే వదిలించుకోవాలి అని ఉన్నది, కానీ పట్టిన దరిద్రం అంత తేలిగ్గా వదలదు కదా. ఇది మన డివోర్స్ పేపర్స్ కాదు. నువ్వు ఇక నుంచి నా ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ జాబ్ మానేస్తున్నట్టు సైన్ చేసి ఇవ్వు అన్నాడు అభి. అభి అన్న మాటలు అన్ని విన్న తరువాత తనని చూస్తూ, అభి గారు, నన్ను ఇంట్లో మీకు దూరంగా ఉండాలి అని చెప్పారు. కనీసం ఇక్కడ కూడా మిమ్మల్ని చూసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారా? నన్ను మరీ అంతలా ద్వేషిస్తున్నారా? కనీసం మిమ్మల్ని కళ్ళతో చూసుకునే అవకాశం కూడా ఇవ్వరా అభి గారు? అయినా అభి గారు, మీకు దూరంగా ఉన్నా మీరు ఇంట్లోనే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అని ధైర్యంగా ఉన్నాను. కానీ ఇప్పుడు రోజు మిమ్మల్ని చూడకుండా మీకు దూరంగా ఉండాలి అంటే ఎలా అండి? పైగా స్వామీజీ మీకు ప్రాణగండం ఉంది అన్నారు. నేను మీ పక్కన లేకపోతే మిమ్మల్ని ఎలా కాపాడుకుంటాను? ఇప్పుడు నేను మీ మాట విని రిజైన్ చేసేస్తే నేను ఇంకా మీకు ఈ మాత్రం కూడా దగ్గరగా ఉండలేను. నేను దీనికి ఒప్పుకోను అభి గారు. మీకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేను కఠినంగా మాట్లాడక తప్పదు అని అనుకుని అభి వైపు చూస్తూ, ఇప్పుడు నేను ఎందుకు రిజైన్ చేయాలో తెలుసుకోవచ్చా అభి గారు? నేనేం తప్పు చేశానని ఇప్పుడు నన్ను టెర్మినేట్ చేయాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది మనం. నువ్వు ఏం చేశావో నీకు తెలియదా? మళ్ళీ నా నోటితో చెప్పాలా అన్నాడు అభి. అవునండి, మీ నోటితోనే చెప్పాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేశాను అని నన్ను మీ జీవితంలో నుంచి విడాకులు ఇచ్చి పంపించేయాలి అని అనుకున్నారు. అది మీ జీవితం, మీ ఇష్టం. మీ భార్యగా మీరు అడిగినది కష్టమైన మీ ఇష్ట ప్రకారం చేయక తప్పదు. కానీ ఇది ఆఫీసు, ఇక్కడ మీరు నాకు బాస్, నేను ఇక్కడ పనిచేసే ఎంప్లాయ్. మరి నేను ఏం మిస్టేక్ చేశాను అని నన్ను తీసేయాలి అని అనుకున్నారో తెలుసుకోవచ్చా? పైగా మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే 2 years బాండ్ పై సైన్ చేయించుకున్నారు. అలాంటప్పుడు నన్ను ఎలా తీసేయగలరు? దీనికి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే తీరాలి అన్నది మనం. అభి మను అన్న మాటలు అన్ని విని కోపంగా, ఏమిటే నువ్వే నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఇది నా ఆఫీసు, ఇక్కడ నేను చెప్పిందే రూలు, అందరూ కూడా నేను చెప్పింది చెప్పినట్టే చెయ్యాలి అని కోపంగా పైకి లేచాడు. అభి గారు, ఇది మీ ఆఫీస్ కాదు అని నేనెప్పుడు అన్నాను చెప్పండి? ఇది మీ ఆఫీసే, ఇక్కడ మీరే బాస్. కానీ ఈవెన్ బాస్ అయినా కూడా కంపెనీ రూల్స్ ఫాలో అవ్వవలసిందే. అది కాదు కూడదు అని చివరికి మీరు కూడా అనకూడదు అని చెప్పింది మనం. అంటే ఇప్పుడు నువ్వు ఆఫీసులో ఏం తప్పు చేయలేదు కాబట్టి
నిన్ను జాబ్లో నుంచి తీసేయలేను, అంతే కదా? ఓకే, చూస్తూ ఉండు. 2 రోజుల్లో నీకు నువ్వే నాకు జాబ్ వద్దు అనేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు అభినే కాదు అని ఇంటర్కామ్ లో సత్యాన్ని క్యాబిన్ కు రమ్మని ఇన్ఫార్మ్ చేశాడు. సత్య లోనికి రాగానే తనని చూస్తూ ఈ రోజు ఆఫీసులో న్యూ పిఏ కావాలి అని యాడ్ ఇవ్వు. రేపే కొత్త పిఏ నా ముందు ఉండాలి. వెళ్ళే ఆ పని చూడు అని సీరియస్ గా చెప్పాడు. సత్య బయటకు వెళ్ళగానే మనో వైపు చూసి, ఏమిటి నువ్వు ఉండగా ఇంకొకరిని అపాయింట్మెంట్ చేస్తున్నా అని చూస్తున్నావా అని తన వైపే చూస్తూ ఉన్న మనోని అడిగాడు అభి. అభి అలా అనటంతో మనో తేరుకుని అభి వైపు చూస్తూ ఉన్నది. నువ్వే అన్నావు కదా తప్పు చేయకుండా ఈవెన్ బాస్ కూడా జాబ్ లో నుంచి తీసేయలేడు అని. కానీ బాస్ తనకు నచ్చిన రోల్లో అయితే పెట్టచ్చు కదా. ఇక నుంచి నువ్వు ఈ ఆఫీసులో చేసే పనులకు అందరూ నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు చేసిన తప్పులతోనే నిన్ను బయటకు గెంటేయాలి. అలా జరిగేలా నేనే చేస్తాను అన్నాడు అభి. సరే అభి గారు, మీకు నచ్చినట్టే చెయ్యండి, నేను మీకు అడ్డు చెప్పను. ఇంకా ప్రతి దానిలో మీరు ఎప్పుడు గెలవాలి అని ఒక భార్యగా నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇందులో కూడా మీరే గెలవాలి అని అనుకుంటాను. మరైతే నేను అడిగినట్టు నేను ఊరికి వెళ్ళొచ్చా అని అడిగింది మనం. నీకు నచ్చింది చేస్తా అని ఎందుకు అనుకున్నావే? నువ్వింకా ఎక్కడికి వెళ్ళటం లేదు. చచ్చినట్టు రోజు ఆఫీస్కు రావాల్సిందే. కాదు వెళ్ళాలి అనుకుంటే ఇదిగో పేపర్, జస్ట్ ఆ సైన్ చేసేస్తే ఇంకా నువ్వు నీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవచ్చు. కావాలి అంటే ఇప్పుడే చేసి వెళ్ళు అన్నాడు అభి. అభి గారు ప్లీజ్, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, కానీ ఒక్కరోజైనా ఇవ్వండి అని అడిగింది మనం. ఇంకా నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళు అని కోపంగా అనటంతో మను ఇంకేమీ చేయలేక బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? అభి గారు నేను చెప్తే వినేలాగా లేరు. అమ్మమ్మ వస్తే తనతో అడిగిస్తే అప్పుడన్నా ఒప్పుకుంటారేమో అనుకుంటూ ఇంటికి వెళ్ళింది. మను అలా ఆలోచిస్తూ ఇంట్లోనికి వస్తూ ఉండేసరికి అక్కడే హాల్లో ఇంద్రాణి అండ్ కో కూర్చొని వస్తూ ఉన్న మను వైపు చూసి నవ్వుకున్నారు. మను వాళ్ళను చూసి సైలెంట్ గా పైకి వెళుతూ ఉంటే, హే ఆగు అనే పిలుపు వినపడటంతో ఆగి వెనక్కు తిరిగింది మనం. ఇంద్రాణి ప్రీతిని చూస్తూ, ఏమిటే ప్రీతి, కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. పెళ్ళై 3 నెలలు కాగానే నా కొడుకు దీనిపైన మోజు తగ్గిపోయినట్టుందే అని మను వైపు చూస్తూ అన్నది. ఏమోలే అత్త, ఎప్పుడు మొగుడు మొగుడు అని అభి వెనకే తిరుగుతుంది కదా, మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి అంటావు? పెళ్ళయ్యాక ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మొగుడుతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. బావ కూడా తనకు కావాల్సింది దొరికినంత వరకు బాగానే ఉన్నాడు. ఇంకా తన అవసరం తీరిపోయాక దూరం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటావు? ఇప్పటికే మొగుడు దూరం పెట్టేసరికి బాగా బాధపడుతుంది. ఇంకొన్నాళ్ళు పోతే దీన్ని వదిలేసినా వదిలేస్తాడు. అప్పుడేం చేస్తుంది అన్నది ప్రీతి. ఏం చేస్తుంది అంటావేమిటి ప్రీతి? ఎన్నాళ్ళు మన మీద ఎగిరెగిరి పడింది కదా, ఇప్పుడు ఓ మూలన కూర్చొని ఉంటుంది అన్నది వనజ. అయినా అభి దాన్ని వదిలేస్తే దీన్ని ఇంకా ఈ ఇంట్లోనే ఉంచి మేపాలా? ఎలాగో చూడకపోతే అభి దీన్ని వదిలేసేలా ఉన్నాడు. ఒకవేళ అలా కాకపోతే మనమే ఈ అవకాశాన్ని వాడుకుని దీన్ని అభిని వేరు చేద్దాం. ఇన్నాళ్ళు ఎంత విర్రవీగావే, నా మొగుడు అని తిరిగావు. అబ్బో, ఇద్దరు కలిసి ఎన్ని చేశారు? నన్ను రోగం పేరు చెప్పి గడ్డి తినేలాగా చేశావు, గంజినీళ్లు పోశావు అన్నది ఇంద్రాణి. అత్త, నన్నైతే ఆ ముసలిదాన్ని చంపాలి అనుకున్నా అని ఆఖరికి నాకే కరెంట్ షాక్ పెట్టింది. ఎన్నెన్ని మాట్లాడింది. ఇప్పుడేమిటి మనం దాన్ని ఎన్ని అంటున్నా కూడా ఇలా సైలెంట్ గా ఉన్నది అన్నది ప్రీతి. హా, ఇంకేం వాగుతుంది ప్రీతి? ఇన్నాళ్ళు పైకి ఎగిరింది, ఇప్పుడు రెక్కలు తెగి నేల మీద పడింది, ఇంకేం మాట్లాడుతుంది? అయినా ఇంకా అభికి దీనికి సంబంధం లేదు కదా, ఎన్నాళ్ళు మనకు తెలియదు అని అనుకున్నది. కానీ మనకు తెలిసిపోయింది అని గొంతు పూడుకుపోయింది అనుకుంటా అన్నది ఇంద్రాణి. అలా మనోని చూసి అందరూ కలిసి నవ్వుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు అన్నీ విన్న మనం నవ్వుతూ ఉన్న వాళ్ళని చూసి క్లాప్స్ కొడుతూ, అత్త వారేవా, ఎంత బాగా చెప్పావు, అయిపోయిందా? ఇంకా ఏమన్నా మాట్లాడేది ఉన్నదా? మీది మాట్లాడటం అయిపోతే నేను కాసేపు మాట్లాడతాను అన్నది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నది వనజ. పిన్ని, ఎప్పటి వరకు మీరు మాట్లాడుతూ ఉంటే నేను కనీసం ఒక్క మాటన్నా మాట్లాడానా? సైలెంట్ గానే ఉన్నాను కదా, మరి మీరేమిటి నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చేస్తున్నారు? కాస్త డీసెన్స్ నేర్చుకోండి, పెద్దదానివి, నీకు నేను ఇవి చెప్పాలా ఏమిటే అన్నది మనం. హేయ్, ఏమిటే మా మామనే అంటున్నావు అన్నది ప్రీతి. పిల్లకాకి, అట్టే బాగావంటే తోలు తీసి ఎండకడతా,
నేను నా అత్త మాట్లాడుకుంటున్నాము కదా, మధ్యలో మీరేమిటి? హా, మూసుకొని చూడు. ఎక్కువ చేస్తే నా సంగతి నీకు తెలుసు కదా అని వేలు చూపించి ఇంద్రాణి వైపు తిరిగి, ఏమిటత్త పోనీలే అని ఊరుకుంటే బాగా ఎక్కువ చేస్తున్నారు. ఏమిటి, నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నానా? అవును, నాకు అభిగారికి గొడవ జరిగింది. ఆ విషయం మీకు తెలుసు అని నాకు ముందే తెలుసు. ఆ రోజు ఈ డొక్కు మొహంది తొంగి తొంగి చూడటం నేను అప్పుడే చూశాను. అదేదో పెద్ద విషయం కనిపెట్టినట్టు మీకు వచ్చి చెప్పటం, మీరు ఏదో గొప్ప విషయం తెలుసుకున్నట్టు ఫీల్ అయిపోవటం. ఏమన్నావు అత్త? ఆయనకు నా మీద మోజు తీరిందా? అందుకని నన్ను వదిలేస్తాడా? ఆయనకు ఇలాంటి మోజే ఉంటే ఇది ఈ 10 రోజుల నుంచి కావాలని నా మొగుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నది. కనీసం దాన్ని దగ్గరకైనా రానిచ్చాడా? అది నా మొగుడంటే. హా, ఇంకేమన్నావు? నాకు ఆయనకు ఏమీ సంబంధం లేదా? మా మధ్య ఉన్నది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదత్తా, నువ్వు అనుకోగానే తెగిపోవటానికి. అగ్ని సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా ఆయన నా మెడలో ముడిముళ్ళు వేసి ఈ తాళిని నా మెడలో కట్టారు. ఈ బంధాన్ని చివరికి ఆ దేవుడు అనుకున్నా కూడా విడతీయలేరు. అలాంటిది మా మధ్య ఏం సంబంధం ఉంటుంది అని అడుగుతావేమిటి? నిజమే, నా భర్త నా మీద ఇప్పుడు కోపంగా ఉన్నాడు. మీరు పైకి అది మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయన మనసులో నా మీద ఉన్న ప్రేమ మీకు తెలియదు కదా. ఆయన మొగుడు పెళ్ళాలు అన్నాక పగటిపూట గొడవడతారు, రాత్రిపూట కింద పైన పడతారు. అవన్నీ పెళ్ళై పిల్లలు కూడా పుట్టి వాళ్లకు పెళ్లి అయ్యే వయసు వచ్చినా నీకు నేను చెప్పాలా అత్తా? అవన్నీ నీకు మాత్రం తెలియదా? మొగుడు పిల్లల మధ్య గొడవలు వర్షం ముందు వచ్చే ఉరుములు మెరుపుల్లాంటివి. ముందు ఎంతలా కోపంగా ఉన్నా చివరకు వర్షించవలసిందే. నా మొగుడు కూడా అంతే. అవన్నీ కూడా వినటానికి మీకు సిగ్గు లేకపోయినా చెప్పటానికి నాకైనా ఉండాలి కదా. అందుకనే మీలాంటి వాళ్లతో నాకెందుకులే అని సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటే మీరు నాతో తిట్టించుకోకుండా ఉండేలా లేరు కదా. ఇంకా నన్ను అనటం మానేసి నెక్స్ట్ ఏం చేయాలా అని మీ బుర్రకి బాగా పదును పెట్టుకోండి. కానీ మీరేం చేసినా కూడా మీకు అభిగారికి మధ్య నేను ఉన్నాను అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చే కోపంగా పైకి వెళ్ళిపోయింది మనం. అప్పటి వరకు మనోని మాటలతో బాధ పెడతాం అని ప్లాన్ చేసుకుని మరి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ కి మను అలా మాట్లాడేసరికి దెబ్బకు ఫ్యూజులన్నీ ఎగిరిపోయి అలా వెళ్తూ ఉన్న తన వైపే చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ అభి ఇంటికొస్తే అంతా కూడా ఏమీ తెలియనట్టు సైలెంట్ గానే ఉన్నారు. మనం నైట్ అభి నిద్రపోయే అంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్లి అభిని ఒకసారి చూసుకుని నిద్రపోయింది. నెక్స్ట్ డే ఆఫీస్ కు వెళ్లిన మనోకి అభి కావాలి అని హెవీ వర్క్ ఇచ్చి చేయిస్తూ ఉన్నాడు. మను కూడా అభి ఎంత వర్క్ చెప్తూ ఉన్నా సైలెంట్ గా చేస్తున్నది. అలా చేస్తున్న తనని చూస్తూ ఉంటే అభికి కోపం పీక్స్ కు వెళ్లిపోతూ ఉన్నది. దాంతో కావాలని మనోని బ్లేమ్ చేయటం, మళ్ళీ చేసిన వర్క్ ని చేయించటం, అలా తనకి అస్సలు తీరిక లేకుండా ఆఫీసులో వర్క్ చేయిస్తూ ఉన్నాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. అభికి ఎలాగైనా మైత్రిని పంపించేయాలి అని అనుకుంటూ ఉంటే అసలు తను ఎంత వర్క్ ఇస్తున్నా కూడా సైలెంట్ గా ఉంటుంటే ఇంకేం చెయ్యాలి అని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. అభి తనకి కొత్త పిఏ కావాలి అని చెప్పడంతో సత్య అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నది. ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. అందరినీ ఇంటర్వ్యూ చేసి కొంతమందిని ఫైనలైజ్ చేసి అభి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అభి వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తూ ఒకరి దగ్గర తన చూపు ఆగిపోయింది. వెంటనే సత్యాన్ని చూసి ఆ ప్రొఫైల్ తన చేతికి ఇచ్చి తనని వెంటనే లోనికి పిలువు అని చెప్పాడు. అభి అలా చెప్పగానే వెళ్లి తనని పిలిచింది సత్య. సార్, కెన్ ఐ కమ్ ఇన్ అనే పిలుపుతో అటువైపు చూశాడు. తన ఎదురుగా ఉన్న తనని చూసి సంజన నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు అభి. ఏ, నేను జాబ్కి అప్లై చేయకూడదా? మీ ఆఫీసులో జాబ్కి రాకూడదా అని అడిగింది సంజన. అలా అని కాదు, కమ్ సీట్ అని తన ఎదురుగా ఉన్న సీట్ చూపించి ఇంకేమిటి, ఏం చేస్తున్నావు అని అడిగాడు అభి. నువ్వే చెప్పాలి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తర్వాత అక్కడ డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయావు. ఇంకా ఆ తర్వాత నువ్వు మమ్మల్ని అస్సలు కలవలేదు. చిన్నప్పటి ఫ్రెండ్ అని కనీసం నన్ను కలవాలి అని అనుకోలేదు అని అడిగింది సంజన. నీకు అంతా తెలిసే మళ్ళీ మాట్లాడుతున్నావా? అయినా అయిపోయిన దాని గురించి ఇంకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడన్నా అన్నీ మర్చిపోయి నువ్వు మూవ్ ఆన్ అయి ఉంటావు అనుకుంటున్నాను అన్నాడు అభి. అభి, నువ్వు నాకు ముందు నుంచి ఫ్రెండ్వి. నిన్ను ఇష్టపడ్డాను. నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు. అప్పుడే నేను అన్నీ మర్చిపోయాను. అందుకనే ఇన్నాళ్ళు మళ్ళీ నీ లైఫ్ లోనికి రాలేదు. కానీ లాస్ట్ మంత్ మీ కంపెనీ యాడ్ చూశాను.
అందుకనే అప్లై చేశాను అని చెప్పింది సంజన. ఓకే సంజన, గుడ్. ఫ్రెండ్గా నేను నీకు ఎప్పుడు మంచి ఫ్రెండ్నే అని సత్యకు కాల్ చేసి సంజన పేరు మీద జాయినింగ్ ఆర్డర్స్ రెడీ చేయమని చెప్పాడు అభయ్. సత్య అన్ని అరేంజ్ చేయగానే అందరికీ తనని పరిచయం చేసి అందరి ముందే మైత్రిని చూసే, ఇక నుంచి తను నాకు పియగా ఉంటుంది, నువ్వు ఇంకా ఏం చేయాలో నేను చెప్తాను అన్నాడు. అభి అలా అన్నా కూడా మనం సైలెంట్ గా ఉండటంతో అభికి కోపం పెరిగిపోయింది. కానీ బయటకు కనపడనీయకుండా సంజనాకి చేయవలసిన పని నేర్పించమని చెప్పి వెళ్లిపోయాడు. అభి వెళ్లగానే మనం సంజనాకు అభి చెప్పినట్టు వర్క్ చెప్పింది. సంజన అక్కడి వాళ్లతో కాసేపు మాట్లాడి తర్వాత మైత్రి చెప్పినట్టు వర్క్ చేసింది. అభి ముందు నుండి సంజన ఫ్రెండ్ కాబట్టి కొంచెం క్లోజ్ గానే మాట్లాడుతూ ఉన్నది. అభి కూడా మన ముందు కావాలి అని తనతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని అలా క్లోజ్ గా మాట్లాడుకోవటం చూసిన సత్య సంజనను అడిగితే తను అభికి ఫ్రెండ్ ని అని వాళ్లకు ముందు నుంచే పరిచయం ఉంది అని తెలిసింది. తనను చూసి ఒక ఫేక్ స్మైల్ నవ్వి ఇంకా వెళ్లి ఈ విషయం మనోకు చెప్పింది సత్య. సరేలే, ఇక ఆ విషయం వదిలి, అభి గారి మీద నాకు నమ్మకం ఉన్నది, ఆయన నా మీద కోపంతో అలా నా ముందు ఉంటున్నారు అంతేలే అని సత్యకు సర్ది చెప్పింది. కానీ అభి అలా సంజనతో క్లోజ్ గా ఉంటుంటే మనసులో బాధగా ఉన్నది. అలా నవ్వటమే మర్చిపోయి యాంత్రికంగా ఉంటూ ఉన్న మను ఒకరోజు పొద్దున్నే లేచి చాలా హడావిడిగా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నది. తనని అలా చూసి ఇంద్రాణి వాళ్ళు కూడా రోజు డల్ గా ఉండేది, ఈ రోజేమిటి ఎలా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. సుబ్బులు తనని అలా చూసి, ఏమిటమ్మా ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, ఏమైనా విశేషమా ఏమిటి అని అడిగింది. విశేషం ఇంకా నాకు ఏ విశేషాలు మిగిలాయి అని అని మనసులో అనుకుని తనని చూస్తూ, అదేమీ లేదక్క, ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా, ప్రతి అన్నయ్యకు తన చెల్లెలు దగ్గరుండి తన అన్నయ్యకు ఏం కాకూడదు అని రాఖీ కడుతుంది, అందుకనే ప్రియాంక కూడా కడుతున్నది కదా, అందుకనే అని చెప్పి స్వీట్ చేయటంలో మునిగిపోయింది మనం. సుబ్బులు మనోను చూసి, అమ్మ చిన్నబాబుకి ప్రియమ్మ ఉన్నది కాబట్టి కడతారు, మరి మీకు తోబుట్టువులు ఎవరూ లేరా అని అడిగింది. ఎందుకో అలా అడిగిన వెంటనే తనకి సంతోష్ గుర్తుకు వచ్చాడు. నేను అన్నయ్య అనుకునేలా ఒకరు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు నేను లేను అని అనేసి తన పని చేసుకుంటూ ఉన్నది మనం. సుబ్బులు కూడా తన పనికి వెళ్లిపోయింది. మనం సంతోష్ గురించి ఆలోచిస్తూ, అన్నయ్య కూడా నాతో సరిగా మాట్లాడటం లేదు, అందుకనే తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నేను దూరంగానే ఉన్నాను, లేకపోతే ఈ రోజు నేను తనకి రాఖీ కట్టేదాన్ని అని అనుకుంటూ వంట పూర్తి చేసి బయటకు వచ్చింది. ఆ రోజు ఆదివారం కావటంతో అభిని కలవటానికి వచ్చిన సంతోష్ ఇంకా అభి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ సంతోష్ ని చూస్తే కొంచెం హ్యాపీగా అనిపించినా పక్కన అభి ఉండటం చూసి మళ్ళీ వెళ్తే కోప్పడతారు అని సుబ్బులు చేత కాఫీ పెట్టించి పంపించింది మనం. కాసేపటికి అభి ఫ్రెష్ అవటానికి వెళ్ళగానే మనం సంతోష్ దగ్గరకు వెళ్లి అన్నయ్య అని పిలిచింది. మనం తన దగ్గరకు రాగానే తనతో మాట్లాడటం ఇష్టం లేక ఏమిటి అన్నట్టు ఓ చూపు చూశాడు సంతోష్. అది అన్నయ్య, ఈ రోజు రాఖీ పౌర్ణమి, నీకు రాఖీ కడదామని అంటూ చెయ్యి ముందుకు చాపింది మనం. సంతోష్ మనోని చూసి పైకి లేచి, చూడు నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, నేను కట్టించుకోను, నీతో అయితే అస్సలు కట్టించుకోను, అలానే ఇలా ప్రతిసారి నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలవకు, వినటానికి నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, అసలైతే నాకు రిలేషన్స్ మీదే నమ్మకం పోయింది, మళ్ళీ నువ్వు ఇలా పిలుస్తూ ఉంటే వద్దు, నన్ను మాత్రం దయచేసి ఇంకెప్పుడు అలా పిలవద్దు, ఇంకా ఇలా నా ముందు మంచిగా నటించవలసిన అవసరం కూడా లేదు, నీకు కావలసినది నాతోనే చేయించుకున్నావు కదా, ఇంకా ఎందుకు ఇదంతా, నీతో మాట్లాడితే నీతో కలిసి నేను కూడా అభిని మోసం చేశాను అనిపిస్తుంది, అందుకనే నాతో ఇంకెప్పుడు మాట్లాడకు, అలానే నన్ను అలా అన్నయ్య అని మాత్రం పిలవకు అన్నాడు సంతోష్. సంతోష్ అన్న మాటలన్నీ విన్నాక చాలా బాధేసింది. సంతోష్ తన మీద కోపంగా ఉన్నాడు అని ముందే ఊహించినా కూడా మరి ఎంతలా ద్వేషిస్తున్నాడో ఆ క్షణమే అర్థమైంది. ఇంకా అక్కడ ఉండలేక సరే అన్నా అంటూ ఆపేసి, సరే సార్, ఇంకెప్పుడు మిమ్మల్ని అలా పిలవను, నాకు తోడబుట్టిన అన్నయ్య లేకపోయినా మీరే అలా అనుకున్నాను, అందుకనే అలా అనేశాను, ఇంకెప్పుడు మిమ్మల్ని అలా పిలవను, అయినా ఒక రిలేషన్ అంటే దానిపై నమ్మకం ఉండాలి, అదే లేనప్పుడు ఆ బంధానికి అసలు అర్థమే లేదు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది మనం. అప్పుడే కిందకు వచ్చిన అభికి ఎందుకో మనసంతా బాధగా అనిపించి
ఇల్లంతా కళ్ళతో చూస్తూ ఉంటే సంతోష్ ఏమిటి అని అడగటంతో మళ్ళీ నార్మల్ అయ్యాడు. కాసేపటికి ప్రియాంక వచ్చి అభికి ఇంకా సిద్ధుకి రాఖీ కట్టగానే అభి తనకి కారు గిఫ్ట్ ఇచ్చాడు. మరి నీదేదిరా అని సిద్ధుని అడిగితే పద షాపింగ్ కి తీసుకుని వెళ్తా, అక్కడ నీకు ఏది నచ్చితే అది నీదే అనటంతో ఇద్దరు బయటకు వెళ్లిపోతూ ఉంటే మను ప్రియాంకను పిలిచి తను చేసిన స్వీట్ ఇచ్చి అందరికీ ఇవ్వమని చెప్పింది. ప్రియాంక అందరికీ ఇవ్వగానే అభి ఆ బౌల్ వైపు కోపంగా చూసి మైత్రి కోసం చూశాడు. కానీ తను కిచెన్ లో నుండి బయటకు రాకుండా అక్కడే ఉండి చూస్తూ ఉన్నది. అభి తనకు కావాలి అని బాదం హల్వా చేసింది అని అర్థమయ్యి తినకుండా ఉన్నాడు. ఆ తరువాత ప్రియా సిద్ధు కలిసి అభి ఇచ్చిన కారులో బయటకు వెళ్లిపోయారు. అభి ఇంకా అక్కడే ఉండటం ఇష్టం లేక సంతోష్ తో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు అని. ఎందుకంటే అంతకంటే ముందే ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ క్లబ్ అని పబ్లు అని వెళ్లిపోయారు కాబట్టి. అందరూ వెళ్లిపోవటంతో మను ఒక్కటే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. చూస్తుంటే 2 months అయిపోయి 3rd month స్టార్ట్ అయింది. మరి ఇంకా నాకు ఏమీ తెలియదు, అమ్మమ్మ ఎప్పుడొస్తుంది అనుకుంటూ ఉన్నది. ఆ తర్వాత కాసేపటికి సుబ్బులు చిన్నమ్మ చిన్నమ్మ అని కంగారుగా వచ్చింది. మను తన కంగారు చూసి ఏమిటి అని విషయం అడిగితే తన చెల్లెల వల్ల ఆయనను కారు గుద్దింది అని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే చాలా ప్రమాదంగా ఉందంటమ్మా, డాక్టర్ అయ్యా 2 లక్షలు కావాలి అన్నారట. దానికి ఏం చేయాలో తెలియక నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. నాకు ఏమీ అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను, పెద్దమ్మ ఏదో ఒకటి చేసేది అని ఏడుస్తూ చెప్పింది సుబ్బులు. మనం తనని సముదాయిస్తూ ఊరుకో, నేను ఇప్పుడే అభి గారికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తే అభి మైత్రి చేయటం చూసి కోపంగా ఫోన్ తీయలేదు. అలా చాలాసార్లు చేసింది మనం, అయినా అభి లిఫ్ట్ చేయలేదు. అలా చూస్తూ ఉంటే అమ్మా చిన్నబాబు ఫోన్ తీశారా అని అడిగింది సుబ్బులు. అభి ఫోన్ తీయకపోవటంతో లేదు అని చెప్పింది మనం. సుబ్బులు ఏడుస్తూ ఉంటే ఎడవకు అని చెప్తూ పోనీ నా అకౌంట్ లో డబ్బులు ఇద్దాము అంటే ఈరోజు సండే, బ్యాంకు ఉండదు, ఎవరూ లేకుండా నేను ఎలా డబ్బులు ఇవ్వాలి, ఇలానే ఉంటే కుదరదు. అవతల ప్రాణం అని లోనికి వెళ్లి డబ్బులు తెచ్చి సుబ్బులుకు ఇచ్చి కారులో తన ఊరికి పంపుతూ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి లోనికి వచ్చింది. ఇందాక కంగారులో లాక్ వేయటం మర్చిపోయాను అని వెళ్లి లాకర్ లాక్ వేస్తూ ఉంటే అభి తనకు రిపీటెడ్ గా మైత్రి ఫోన్ చేస్తూ ఉండటంతో ఇంటికి వచ్చి మైత్రి లాకర్ వేయటం చూసి కోపంగా తన దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి మైత్రిని చంపపై గట్టిగా కొట్టి ఏం చేస్తున్నావు, ఎవరూ లేరు అని నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నావా, అంత డబ్బు పిచ్చావిటే, గ్రాని నిన్ను నమ్మి ఆ తాళాలు నీకు ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీస్తున్నావా అన్నాడు. అభి అలా అనగానే మనోకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ తనకి ఆ నిమిషం ఏం చెప్పాలి అని అనిపించలేదు. ఎన్నాళ్ళు చూసిన నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది అని అనిపించి మౌనంగా అభి అనే మాటలకు తలదించుకుని వింటూ ఉన్నది. హేయ్ ఏమిటే, నిజం బయటపడేసరికి ఏం చెప్పి మళ్ళీ నన్ను నమ్మించాలా అని చూస్తున్నావా, ఇంకా నీకు అవసరం లేదే, ఇప్పుడు నిన్ను చూస్తే పూర్తిగా అర్థమైపోయింది. ప్రేమ ప్రేమ అంటూ నా ఆస్తి మీద కన్నేసి ఎవరూ లేని టైంలో సైడ్ చేద్దాం అనుకున్నావా, అయినా నేనే ఒక్క సైన్ చేస్తే నీకు కావలసినంత ఇస్తా అన్నాను కదా, ఇంకా ఈ నాటకాలెందుకు అని అడిగాడు అభి. అను అభి అనే మాటలన్నీ వింటూ అభిని చూసి అభి గారు, ఒక మనిషిని తప్పుగా అనుకోవటం స్టార్ట్ చేశాక వాళ్ళు ఏమి చేసినా మీరు ఏమి చూసినా వాళ్ళు చేసేది తప్పుగానే కనిపిస్తుంది, ఏం చెప్పినా అబద్ధము అని అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను మీకు నిజం చెప్పినా మీరు నమ్మరు, మీకు నా పైన నమ్మకమే లేదు. ఇంకా నేను చెప్పేది మాత్రం వింటారా, విన్నా నమ్ముతారా? నమ్మకం లేని చోట చెప్పాలి నమ్మించాలి అని అనుకోవటం వృధా ప్రయాసే అవుతుంది అని అక్కడ నుండి వచ్చేసింది. నెక్స్ట్ డే ఈవినింగ్ అభి రూమ్ లో ఉండటం చూసి వచ్చి తన దగ్గర నిలబడి అభి గారు అని పిలిచింది మనం. అభి తన వైపు చూసి నా రూమ్ లోనికి నేను ఉన్నప్పుడు రావద్దు అంటే ఎందుకు వచ్చావు అన్నాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి, కాదు కాదు మీకు ఒకటి ఇవ్వాలి అని వచ్చాను అని బ్యాగ్ లో నుంచి 2 lakhs తీసి అభి ముందు పెట్టి తన వైపు చూసి అభి గారు, నేను నిన్న లాకర్ లో నుంచి తీసుకున్న క్యాష్ ఒకసారి చెక్ చేసుకోండి, మిగతా అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో అని తన చేతిలో ఉన్న కేసు అభి ముందు పెట్టి వీటిని ఎప్పుడో అమ్మమ్మ గారికి తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మమ్మ బాధపడతారు అని ఇవ్వలేదు, కానీ ఇంకా వీటిని నా దగ్గర ఉంచుకోలేను, ఇవి మీ దగ్గరే ఉంచుకోండి అని ఇస్తూ అడగకుండా లాకర్ లో క్యాష్ తీయటం
తప్పే, కానీ తప్పలేదు. నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ మీరు నా మీద కోపంతో కాల్ లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటా. అందుకని తప్పనిసరి ఒక ప్రాణం కాపాడటం కోసం ఆ డబ్బు తీశాను. అంతేకాని నేను మీ డబ్బుని దొంగతనం చేయాలి అని అనుకోలేదు అని తన ర్యాక్ ఓపెన్ చేసి ఒక బాక్స్ తీసుకుని వచ్చి అభి ముందు పెట్టి, ఇవి అమ్మమ్మ నాకు ఇచ్చిన నగలు, ఇవి కూడా మీవే. తిరిగి అమ్మమ్మకు ఇవ్వలేక ఇన్నాళ్ళు ఇక్కడే పెట్టాను. ఇంకా వీటి అవసరం నాకు లేదు, మీరే వీటిని జాగ్రత్తగా ఉంచండి అని అభి ముందు పెట్టేసి బయటకు వచ్చేసింది మనం. మైత్రి బయటకు వెళ్ళగానే ఆ బాక్స్ తీసుకుని బయటకు వెళ్లి కాసేపటికి ఇంటికి వచ్చేసి ఆ బాక్స్ ని లాకర్లో పెట్టేసి బాల్కనీలో నిలబడి ఆకాశంలోనికి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే కళ్ళు తుడుచుకుంటూ రైలింగ్ పట్టుకుని కిందకు చూశాడు. అక్కడ కింద గార్డెన్ లో బెంచ్ పై కూర్చొని బాగా చలిగా ఉంది అనుకుంటా. కట్టుకున్న చీరను ఒంటి చుట్టూ కప్పుకొని మోకాళ్లపై తల ఆనించి 2 చేతులు మోకాళ్ల మీద తల కింద పెట్టుకుని ఉన్నది. తన కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు వస్తూ ఉంటే ఎందుకో ఫస్ట్ టైం తనని అలా బాధపెట్టి తప్పు చేస్తున్నానా అని అనిపించింది అభికి. కానీ మళ్ళీ వెంటనే తేరుకుని, లేదు, నేను ఇలా చేయటమే మంచిది, ఇలా చేస్తేనే అది నా నుంచి దూరం అవుతుంది. ఇప్పుడు బాధపడ్డా రేపు నాకు దూరం అయ్యాక నన్ను మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అలా చేయకపోతే ఇది నన్ను వదిలి వెళ్ళదు. ఇంకా నా లైఫ్ లో నువ్వు ఉంటే ఎక్కడ నేను నీకు దగ్గరవుతానో అని భయంగా ఉంది. అందుకనే నాకు కనిపించిన దాన్ని నమ్మి నిన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. లేకపోతే నేను ప్రేమించిన మనోని మర్చిపోలేక, నాకు దగ్గరవుతున్న నిన్ను దూరం చేసుకోలేక, నిన్ను బాధ పెట్టలేక నిన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నాను. అసలు నాకే తెలియకుండా నా మనసులో చేరిపోయావు. అందుకనే కష్టమైన నా మనసు నుంచి దూరంగా పంపాలి అని అనుకుంటున్నాను అని 3 నెలల క్రితం విశాల్ని కలుసుకున్న రోజునే తలుచుకున్నాడు అభి. అభి, ప్రాజెక్టు చేజారిపోతుంది, ఇంకా అంతా అయిపోతుంది. ఇన్నాళ్ళు కష్టపడి నిలబెట్టిన ఈ కంపెనీ ఈ రోజుతో పడిపోతుంది. నా వాళ్ళు మొత్తం రోడ్డు మీదకు వస్తారు అని ఆలోచనలతో ఉన్న తన దగ్గరకు మైత్రి నవ్వుతూ రాగానే తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు. మైత్రి తన దగ్గరకు వచ్చే తనకి ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది అని మెయిల్ చూపించగానే సంతోషంతో తనకే తెలియకుండా మైత్రిని హక్ చేసుకున్నాడు. ఒక్క క్షణం తనేం చేశాడో తనకు తెలియగానే మైత్రిని వదిలి దూరం జరిగాడు. మైత్రి అక్కడి నుండి వెళ్లిపోయాక తనని అలా ఎలా పట్టుకున్నాను అని అనుకున్నాడు. ఆ నిమిషం తన మనసుకు ఎందుకో మైత్రిని మళ్ళీ చూడాలి అనిపించింది. ఆ నిమిషం తన మనసు పడుతున్న సంఘర్షణకు అడ్డుకట్ట వేస్తూ అతి కష్టం మీద అక్కడే కూర్చున్నాడు. తన సంతోషం ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో తనకి అర్థం కావటం లేదు. సంతోష్ తనతో మాట్లాడుతూ ఉన్నా కూడా తన ఆలోచనలన్నీ మైత్రి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకే ఇప్పుడు ఇలా నా ఆలోచనల్లో నాకే తెలియకుండా ఇలా నిండిపోయి నాలో నాకే చోటు లేకుండా చేస్తున్నావు? నేను నా బంగారాన్ని మాత్రమే ప్రేమించాను, తననే ప్రేమిస్తూ ఉంటాను అని అనుకున్నాను. కానీ నా ఆలోచనలు నాకే తెలియకుండా నీ వైపు మళ్ళుతాయి అని నిన్ను చూసే వరకు నాకు తెలియదు. ఎందుకు నాకు నిన్ను చూసినప్పటి నుంచి నీతో మాట్లాడాలి, నిన్ను చూడాలి అని అనిపిస్తూ ఉన్నది. అందుకనే కావాలని నీతో గొడవ పెట్టుకుని నిన్ను తిట్టేవాడిని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రతి క్షణం ఎందుకో నిన్ను చూడాలి అని అనిపించేది. ఎప్పుడూ నా బంగారం గురించి మాత్రమే ఆలోచించే నేను నీ గురించి ఆలోచించటం ఎంతలా అంటే నువ్వు నా పక్కన ఉంటే నా బంగారం నా పక్కనే ఉందా అనిపించింది. నన్ను అంతలా మార్చేశావే, అందుకనే నీకు దూరంగా ఉండాలి అని అనుకున్నాను. ఆ రోజు ఊటీలో నువ్వు పడినప్పుడు నేను పడ్డ ఆందోళన, నువ్వు నాకు నీ ప్రేమను చెప్పినప్పుడు పడ్డ సంతోషం, అలా ఆలోచించలేక ఉన్న నాకు మామ్ పెళ్లి చేసుకోవాలి అన్నారు. ఎలాగైనా నీ థాట్స్ నుంచి బయటపడవచ్చు అని అనుకున్నాను. కానీ రాక్షసి, నా చేతి నీ మెళ్ళో తాళి కట్టించుకున్నావు కదే, అందుకే నేనుంచి దూరంగా ఉండాలి అని పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టాను. కానీ అన్నింటికి నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నా పక్కన ఉంటే నన్ను నేనే మర్చిపోతానేమో అనుకునేలాగా చేశావు కదే. నన్ను ఎంతలా మార్చేశావు అంటే నాకే తెలియకుండా నీకు ముద్దు కూడా పెట్టేలా చేశావు. ఆ రోజు నిన్ను ఫేస్ చేయాలి అంటేనే నా వల్ల కాలేదు. అప్పుడే గ్రాని ఊరికి వెళ్లి అక్కడ పూజ చేయాలి అన్నారు. కానీ అక్కడ నీ కాళ్లకు అంటిన రక్తం చూస్తే నాకు ఎంత బాధ కలిగిందో అది నాకే తెలుసు. అసలు నా భార్య అని చెప్పను అన్న నా చేతే నా భార్య అనిపించుకున్నావు కదే. నాకు కష్టం వస్తే నా ముందు నువ్వుంటావు. అసలు నేనంటే ఎందుకే నీకు అంత ప్రేమ? ఆ ప్రేమకే నేను పడిపోతానేమో అని భయంగా ఉన్నది.
ఒకరిని ప్రేమించి మళ్ళీ నీకు దగ్గర అవుతూ ఉంటే అసలు నాది ప్రేమేనా అని అనుమానంతో నీకు దూరం అవుతూ ఉన్నా. కానీ ఈ రోజుతో నిన్ను ఇలా బాధ పెట్టడం ఇంకా నాకు ఇష్టం లేదు. ఈ రోజే నా మనసులో మాట చెప్పి నిన్ను సంతోషంగా చూసుకోలేకపోయినా నీకు అర్థమయ్యేలా చెప్తాను అని అనుకుంటూ ఉన్నాడు. బావా, ఏం ఆలోచిస్తున్నావు అంతలా? ఎంత చేసిన మా చెల్లెకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వవా అన్నాడు సంతోష్. అభి సీరియస్ గా చూశాడు. వద్దులే అన్నాడు సంతోష్. సరే పద అని మైత్రికి ఐస్ క్రీమ్ ఇష్టము అని ఐస్ క్రీమ్ తీసుకోవటానికి వెళ్ళాడు. అక్కడ విశాల్ని కలవటం, మాట్లాడటం, మైత్రిని ఫోటోలు చూడటం జరిగింది. వాటిని విశాల్ దగ్గర తీసుకుని సంతోష్ కు ఇచ్చి ల్యాబ్ కు పంపి అక్కడి నుండి సిటీకి దూరంగా వెళ్లి కారాపాడు. ఎందుకో తెలియదు, చాలా కోపం వస్తున్నది. కానీ ఎందుకో తనకి అర్థం కావటం లేదు. ఆ ఫొటోస్ ని చూసినా కూడా తన మనసు మైత్రి ఏం తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నది. తన మనసుకు ఆ నిజాన్ని నమ్మాలి అనిపిస్తూ ఉంటే గట్టిగా ఊపిరి తీసుకుని ఆ ఫోటోలు నిజమైన అబద్ధమైన ఏమైనా కాని నా వల్ల ఇప్పటికే మైత్రి చాలా బాధపడుతూ ఉన్నది. ఇంకా బాధపడకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఏదేమైనా నేను తనకు దగ్గర కాలేను కదా. మరి అలాంటప్పుడు తానెలా సంతోషంగా ఉంటుంది? నా పక్కనే ఉంచుకుని జీవితాంతం బాధ పెట్టడం కన్నా ఇప్పుడు బాధ పెట్టైనా నా నుంచి దూరం చేస్తే ఎప్పటికైనా సంతోషంగా ఉంటుంది అని డెసిషన్ తీసుకుని వెంటనే సంతోష్ ని పంపించిన ల్యాబ్ కి ఫోన్ చేసి సంతోష్ తీసుకువచ్చిన ఫొటోస్ రిజల్ట్స్ ఏవైనా కానీ అవి ఒరిజినల్ అని రిపోర్ట్స్ రెడీ చేయమని చెప్పి కాల్ కట్ చేసి, వస్తున్న మైత్రి, ఇక నుంచి కష్టమైన నిన్ను నా నుంచి దూరం చేసుకుంటాను. దానికోసం నిన్ను బాధ పెట్టడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు. అలా ఆ రోజు అనుకున్నది అంతా కూడా అభి కళ్ళ ముందు మెదలగానే తన ముందు ఏడుస్తూ ఉన్న మైత్రిని చూసి బాధగా తనని చూస్తూ, మైత్రి, ఎప్పటికీ నన్ను మోసం చేశావు అని అన్ని రకాలుగా అంటున్నా కూడా నీకు కోపం రావటం లేదా? ఈ రోజు నిన్ను దొంగని కూడా చేశాను. రేపటితో అన్నా నువ్వు నాకు దూరం అవుతావు అనుకుంటున్నాను అని ఒకరికి కాల్ చేసే, అంతా కూడా నేను చెప్పమన్నట్టే చెప్పావు కదా, సరే ఉంటాను అని కాల్ కట్ చేసి, ఎందుకే ఇన్ని మాటలు అంటూ ఉన్నా కూడా కనీసం నన్ను ఒక్క మాట కూడా అనవా? నా నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకోవా? నిన్ను బాధ పెట్టి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానే. త్వరగా నా నుంచి నన్ను వదిలేసి వెళ్ళిపోవే. ఎక్కడ నిన్ను వైజాగ్ పంపితే అసలు నిజాలు నిరూపించి నువ్వు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేస్తావో, మళ్ళీ నా కోసం ఇక్కడే ఉంటావో అని నిన్ను వైజాగ్ కూడా వెళ్లకుండా చేశాను. కానీ ఒక ఆడపిల్లను అనకూడని మాటలు అన్నా పడుతున్నావా అని తనని అక్కడ చూడలేక లోనికి వెళ్లిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభి అన్న మాణిక్యమ్మ గారి పిలుపుతో అందరూ హాల్లోనికి వచ్చారు. అమ్మమ్మ, మీరా ఇప్పుడే వచ్చారా? ఏమిటి ఇలా కోపంగా ఉన్నారు? ఏమైంది అని అడిగింది మనం. మైత్రి, నీ మొగుడెక్కడ? వాడిని పిలువు అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమైందమ్మమ్మ అలా ఉన్నావు? ముందు కూర్చో, ఆయన పైనే ఉన్నారు, నేను వెళ్లి పిలుస్తాను, ముందు వాటర్ తాగుతారా అని అడిగింది మనం. మైత్రి, ముందు వాడిని పిలువు, ఆ తర్వాత ఏమైనా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మను భయంగా అభి దగ్గరకు వెళ్లి అమ్మమ్మ వచ్చింది అని చెప్పింది. మను అలా చెప్పగానే, గ్రాని వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఈ రోజుతో ఇది నన్ను వదిలి వెళ్లిపోతుంది అని అనుకుంటున్నా అని అనుకుని తన వైపు కోపంగా చూసి, అది కింద నుండి ఇంకెవరినైనా పంపి కూడా చెప్పించొచ్చు, నువ్వు నా ముందుకు రావాలా? చెప్తే అర్థం కాదా అని తిట్టేసి కిందకు వెళ్లి, గ్రాని పిలిచావట ఎందుకు అని అడిగాడు అభి. మాణిక్యమ్మ గారు అభి వైపు కోపంగా చూస్తూ, నువ్వు చాలా పెద్దవాడివయ్యావు అభి, అందుకనే పిలవలసి వచ్చింది అని అన్నారు. గ్రాని, త్వరగా మ్యాటర్ చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు అభి. వెళ్దువు అభి, ముందు నువ్వు నిన్న జ్యువెలరీ షాప్ కు వెళ్లి మన నగలు బంగారమా కాదా అని టెస్ట్ ఎందుకు చేయించావు అని కోపంగా అడిగారు మాణిక్యమ్మ గారు. అది నీకెలా తెలిసింది అన్నాడు అభి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు అలా అనగానే నిన్న అభి తను ఇచ్చిన బాక్స్ తీసుకుని వెళ్లటం చూసి, అంటే నేను ఇచ్చిన నగలు చూపించారా అభి గారు? ఎందుకు నేనంటే మీకు అంత నమ్మకం పోయింది అని తన వైపు చూస్తూ ఉన్నది. నేను టెస్ట్ చేయించాను కానీ అని అభి అంటూ ఉండగా మైత్రి అమ్మమ్మ అని పిలిస్తే ఆగి తన వైపు చూశాడు. మనో అభి ముందుకు వచ్చి నిలబడి, అది అమ్మమ్మ, నేనే అభి గారిని టెస్ట్ చేయించమని చెప్పాను అని చెప్పింది. అభి మైత్రి మాట విని
ఈసారి షాక్ అవటం తన వంతు అయ్యింది. మాణిక్యమ్మ గారు మనో వైపు చూసి, నువ్వా? కానీ ఎందుకు చేశావు? ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అని అడిగారు. అమ్మమ్మ, ఆ నగలు ఎలాగో నేను వాడటం లేదు. ఇంట్లో ఉండటం ఎందుకు? బ్యాంకు లాకర్లో పెడదామని అభిగారికి ఇచ్చి నేనే టెస్ట్ చేయించమన్నాను. బ్యాంకులో టెస్ట్ చేస్తారు కదా, అక్కడ టైం వేస్ట్ అవుతుంది అని టెస్ట్ చేయించి సర్టిఫికెట్ తీసుకుందాం అని. తప్పు చేసుంటే నన్ను క్షమించండి అన్నదే మనం. నువ్వు తప్పు చేశావు అనటం లేదమ్మా, కానీ అవి నీకు మీ అత్తయ్య ఇచ్చిన నగలు. నువ్వు వాటిని వేసుకున్నా వేసుకోకపోయినా వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో. అంతేకాని ఇప్పుడు అలా పెట్టాలి అని అనుకోకు అని అభి వైపు తిరిగి, కన్నయ్య నువ్వు అలా చేశావు అనేసరికి కోపం వచ్చేసింది అన్నారు మాణిక్యమ్మ గారు. అయ్యో పర్వాలేదు గ్రాని, నేనేమి అనుకోలేదు అని మైత్రి వైపు కోపంగా చూస్తూ వెళ్ళాడు అభి. అందరూ వెళ్లిపోయాక మాణిక్యమ్మ గారు మనను చూసి, నీ మొగుడుని అందరి ముందు మాట పడనీయకుండా కాపాడుకున్నావు, కానీ తన మనసులో అనుమానాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నావు అని అన్నారు. మను సైలెంట్ గా తలదించుకున్నది. మాణిక్యమ్మ గారు తన తల నిమిరి, కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుంది అని చెప్పి పైకి వెళ్లారు. అభిగారు నగలు టెస్ట్ చేయించారా అంటే, నేను చివరికి మీ దృష్టిలో అంతలా దిగజారిపోయానా అభిగారు? ఎందుకు నన్ను అంతలా అనుమానిస్తున్నారు? ఇన్ని రోజులు ఒక్కసారైనా నన్ను మీరు అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను, కానీ ఇక మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరా అనుకుని అభి దగ్గరకు వెళ్ళింది మనం. అభి అక్కడ నుండి పైకి వచ్చేసి, ఛ, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో అయ్యింది. ఈ రోజు అందరి ముందు విషయం బయట పెట్టేసి మైత్రిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేయాలి అని అనుకున్నాడు, కానీ అదే గ్రాని ముందు నన్ను ఒక్క మాట కూడా అనకుండా చేసింది అని ఆలోచిస్తూ ఉంటే, అభిగారు అని మైత్రి పిలవటంతో మళ్ళీ కోపంగా చూస్తూ, ఏమిటి, ఎందుకొచ్చావు అని అడిగాడు అభి. అభిగారు, మీరు నిజంగా నా మీద కోపంతో అనుమానంతో ఇదంతా చేస్తున్నారా, లేదా కావాలని చేస్తున్నారా అని అడిగింది మనం. కావాలని చేస్తున్నా, నాకు నీతో ఉండటం ఇష్టం లేక అని చెప్పాడు అభి. అభిగారు, నా మీద మీకు అంత అనుమానం ఉంటే నన్నే అడగవలసింది. ఇలా చేసి అమ్మమ్మ దగ్గర మీరు మాటలు పడటం అవసరమా అన్నది మనం. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వవలసిన అవసరం లేదు. ముందు ఇక్కడి నుండి బయటకు వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకు తెలియదు. అయినా డబ్బు కోసం ఇంత చేశావు. నా ముందే లాకర్లో డబ్బుని తీయాలి అని చూశావు. మరి అలాంటప్పుడు నీకు ఇచ్చిన నగలు అంత తేలికగా వెనక్కు ఇచ్చేస్తూ ఉంటే ఎలా నమ్మాలి? అందుకే నీ మీద ఉన్న అనుమానంతో టెస్ట్ చేయించాను అని చెప్పాడు అభి. అభిగారు, ఇన్నాళ్ల నుంచి నన్ను చూస్తున్నారు. నేను మీకు ఇంతేనా అర్థమైంది? చాలా బాధగా ఉంది అభిగారు. మీకు అంత అనుమానంగా ఉంటే నన్నే అడగవలసింది. ఇలా చేసి మీరు ఎప్పుడు నలుగురిలో మాటలు పడకండి. మీరు ఎప్పుడు ఒకరికి చెప్పేలా ఉండాలే కానీ చెప్పించుకునేలాగా కాదు. మిమ్మల్ని అలా చూడలేను అని తన చేతికి ఉన్న గాజులను తీసేసి అభికి ఇస్తూ, నిన్న మీ వస్తువులు అన్ని మీకు ఇచ్చేశాను, కానీ వీటిని మాత్రం ఇవ్వటం మర్చిపోయాను. ఆ నగల్లో నేను తీసుకున్నది ఈ గాజులు మాత్రమే. ఇంకా నా దగ్గర మీవి అన్నవి ఏవీ లేవు. ఒక్క మీరు నా మెళ్ళలో కట్టిన ఈ తాళి తప్ప. అయినా బంగారం లాంటి మీరుండగా ఇంకా నాకు ఈ బంగారంతో పనేమిటి చెప్పండి? నాకు కావలసింది మీ మనసులో చోటు. అదే లేనప్పుడు ఇంకా ఎన్ని ఉన్నా నాకు లేనట్టే ఆదిత్య అభిగారు అని ఇంకా చెప్పలేక కళ్ళు తుడుచుకున్నది మనం. అభి మైత్రిని అలా చూసి బాధగా అనిపించినా పైకి కనపడనీయకుండా, అయిపోయిందా నీ మెలోడీ డ్రామా? ఇంకా నువ్వు బయటకు వెళితే నా పని నేను చేసుకుంటాను. రావద్దు అని మాటిమాటికి చెప్పినా వస్తూ ఉంటావు. ముందు నా ముందు నుంచి వెళ్ళు అని కోపంగా అరిచాడు. మైత్రి ఏడుస్తూ వెళ్ళగానే తన వైపు చూస్తూ, ఎన్ని మాటలన్నా నీకు నా మీద కోపం రాదా? ఇంకా నన్ను వదిలి వెళ్ళవా? ఎలా నిన్ను వదిలించుకోవాలి? అన్ని మాటలు అన్నా కూడా ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉంటావా అన్నాడు అభి. అలా వారం రోజులు గడుస్తూ ఉంటే టైము దగ్గర పడుతూ ఉన్నది. అమ్మమ్మతో మాట్లాడించి వైజాగ్ వెళ్ళాలి అని అనుకున్నది మనం. అదే విషయం మాణిక్యమ్మ గారితో చెప్పి అడిగిస్తే అభి ఒప్పుకోకుండా తనను వెళ్ళనీయకుండా ఆపాడు. ఒకరోజు ఇంటికి వచ్చిన అభి ఈవినింగ్ బిజినెస్ పార్టీ ఉంది అని మాణిక్యమ్మ గారితో చెప్పి అటెండ్ అవ్వాలి అని రెడీ అవ్వటానికి వెళుతూ ఉంటే మాణిక్యమ్మ గారు ఆపి, ఇద్దరూ కలిసి వెళ్ళండి అని చెప్పారు. గ్రాని, సంతోష్ డైరెక్ట్ గా అక్కడికే వస్తా అన్నాళ్లే అన్నాడు అభి. నేను ఇద్దరూ కలిసి వెళ్ళమన్నది జంటతో కాని గంటతో కాదు. నీ భార్యను కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. వద్దామమ్మ, నాకు ఈరోజు బాగాలేదు.
నేను వెళ్ళను అని చెప్పింది మను. బయటకు వెళితే అదే బాగుంటుంది అని చెప్పి బలవంతంగా మైత్రిని అభితో కారులో పంపారు మాణిక్యమ్మ గారు. కారులో వెళ్తున్న అభి మైత్రి వైపు కోపంగా చూస్తూ ఉంటే మైత్రి తనని చూసి, సారీ అభి గారు, నేను రాను అని అన్నాను, కానీ అమ్మమ్మ పంపించారు అన్నది. నా ముందు బాగానే నాటకాలాడుతున్నావుగా, ఎవరికీ తెలియదు నీ నాటకాలు అని కారు సైడ్కు ఆపి కారు దిగు అన్నాడు అభి. అభి అలా చెప్పగానే కారు దిగింది మను. చూడు, నువ్వు నాతో రావటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఏం చెప్పుకుంటావో ఎలా చెప్పుకుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు నాతో రావటానికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచే నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు అభి. అభి గారు, నాకు ఈ ప్లేస్ ఏమిటో కూడా తెలియదు, రూట్ కూడా తెలియదు, పైగా నేను నా బ్యాలెట్ కూడా తెచ్చుకోలేదు. ఈ ప్లేస్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నది, నాకు భయంగా ఉందండి అన్నది మన. నా డబ్బులు కావాలి అని క్లియర్ గా అడగొచ్చు కదా, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు, నీ గురించి నాకు తెలుసు కదా అని మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసి, కాసేపట్లో ఇక్కడికో క్యాబ్ వస్తుంది, ఎక్క వెళ్ళు అని తనను పట్టించుకోకుండా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అభి. మనం వెళుతూ ఉన్న అభిని చూస్తూ అలానే ఉన్నది. కాసేపట్లో క్యాబ్ అక్కడికి వస్తే క్యాబ్ డ్రైవర్ను చూసి, భయ్యా, క్యాబ్ ఏమీ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని క్యాబ్ను పంపించేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు కదిలింది. చుట్టూ చీకటిగా ఉన్న గమ్యం లేని తన దారిని వెతుకుతూ ముందుకు కదిలింది. అక్కడి నుంచి కారులో పార్టీ దగ్గరకు వెళ్లిన అభికి ఎందుకో చాలా అనీజీగా ఉన్నది. మనసులో ఎందుకో అలజడిగా అనిపించింది. వెంటనే తనకు మైత్రి గుర్తుకు వచ్చి, తను బాగానే ఉన్నదా అని ఫోన్ తీసి క్యాబ్ డ్రైవర్ కు కాల్ చేసి, మేడంని ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేశావా అని అడిగాడు. అవతల క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటలు విని కోపంగా, మేడం రాను అంటే వెంటనే కాల్ చేసి చెప్పాలి కానీ అలా వదిలేసి వెళ్ళిపోతావా, యూ ఇడియట్ అని తిట్టేసి ఫాస్ట్ గా బయటకు వెళుతూ ఉంటే సంతోష్ ఎక్కడికి అని అడిగాడు. సంతోష్ అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా పరుగులాంటి నడకతో బయటకు వెళ్లి కారులో మైత్రిని వదిలిన ప్లేస్ కు వెళ్లాడు. క్యాబ్ డ్రైవర్ ని పంపించేసిన మను అభి గురించి ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉంటే తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. తన ఎదురుగా కారు ఆగటంతో తల ఎత్తి పైకి చూసింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.